తను మాట్లాడిన ఆ ఆడియోను కూడా మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా దువ్వాడ వాణి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆ విజువల్స్ని కూడా చూడొచ్చు మీరు. ఆ వెహికల్కి సంబంధించి యాక్సిడెంట్ జరిగిన రోజు విజువల్స్ అవి. ఆ రోజు మాధురి మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఆడియో, అవును, ఈ ప్రమాదానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదం, అవును, రోడ్డు ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది? అసలు ఎంతకీ ఆత్మహత్య యత్నం మాధురి చేశారా? ఆ ఆడియో మరి కాసేపట్లో మేము ముందుంచబోతోంది ఆర్టీవీ. ఆడియోకి సంబంధించి సంచలన విషయాలు ఆ రోజు జరిగాయి. ఇన్ఫాక్ట్ సంచలనమైన కాన్వర్సేషన్ జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దువ్వాడ మాధురికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ ఆర్టీవీ మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ మాత్రమే సంపాదించిన ఆడియో, ఆ సంచలనమైన ఆడియో, ఆ ఎక్స్క్లూజివ్ ఆడియో ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితమైన సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ విషయంలో కూడా దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్, ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరికీ వచ్చే ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది? ఆ రోజు జరిగింది ఆత్మహత్య యత్నమేనా, లేకపోతే అంతకు మించి ఏమైనా జరిగిందా? ఎందుకు ఆత్మహత్య యత్నంగా మాధురి చెప్పారు? ఎందుకు తన మీద ఎవరైనా దాడి చేశారా? లేకపోతే అది ఆత్మహత్య యత్నమా? లేకపోతే మాధురి ఆ యాక్సిడెంట్కి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్తో ఏం చెప్పారు? రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు దువ్వాడ మాధురితో ఫోన్లో మాట్లాడారు శ్రీనివాస్. రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్య యత్నంగా చిత్రీకరించారంటూ కూడా ఆయన చెప్పారా? ఇంకా ఏం చెప్పారు? ఆడియోలో ఎటువంటి సంచలనాలు ఉన్నాయి? ఫోన్లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు మాధురితో యాక్సిడెంట్ జరిగిన తర్వాత. అప్పుడు దువ్వాడ వాణికి సంబంధించి ఎటువంటి అంశాన్ని ప్రస్తావించారు ఆయన? మీడియాతో దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో ఇన్ఫాక్ట్ మాధురికి ఏం మాట్లాడారని చెప్పారు, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది? ఆర్టీవీ దగ్గర మాత్రమే ఎక్స్క్లూజివ్ ఆడియో ఉంది. మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం, ఇన్ఫాక్ట్ మరి కాసేపట్లో మీ ముందుంచబోతోంది ఆడియోలో సంచలనాలు ఉన్నాయి. దివ్వెల మాధురి ఆత్మహత్య యత్నం అంటూ చెప్పిన ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఫోన్ కాన్వర్సేషన్లో, మాధురి శ్రీనివాస్ మధ్య ఫోన్ కాన్వర్సేషన్లో ఎటువంటి అంశాలున్నాయి? ఎటువంటి నివ్వెరబోయే నిజాలున్నాయి? ఎటువంటి వ్యవహారం బట్టబయలైంది? ఆ బండారం బట్టబయలైంది ఆ కాన్వర్సేషన్లో. ఇందుకే ఆ ఆడియోలో ఏముంది ఇప్పుడు చూద్దాం. హలో అండి, ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. పని చెయ్యి. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు ఎలాగుండే నీ ఒట్లు ఎలాగుంది? హలో, ఒట్లు ఎలాగుంది? తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నట్టు ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మాకు పంపిస్తున్నాను. నువ్వేం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండిపో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువ్వాడ వాడి. ప్రెస్ కి పంపించండి చేతికి, ఇప్పుడే చెప్తాను నేను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీదే చూపించాను. అభికి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు, ఫస్ట్ గారికి హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అభికి ఎవరికొకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా
ఆ, నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి అలాగే చెప్పు. బాగానే ఉన్నాను నేను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం ఏం పర్వాలేదు, హాస్పిటల్ కొంచెం లిప్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడిపోయింది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టీ కొట్టేసి ఏంటో మరి. ఏదైంది ఏ వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువాడబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువాడవాడి. ఏ వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువాడబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువాడవాడి. రైట్, అది దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మధ్య జరిగిన ఫోన్ కాన్వర్సేషన్. ఇన్నాళ్ళు అది మనం ఆత్మహత్య ప్రయత్నం అనుకున్నాం, ఆత్మహత్య యత్నం అనుకున్నాం. కానీ ఆ కాన్వర్సేషన్ చూస్తే కనుక జరిగిన ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అంటే బలమైన నమ్మకమే చేకూరుస్తోంది ఆడియో కాన్వర్సేషన్ కనుక వింటే. ఎందుకంటే కావాలని ఆత్మహత్య, అక్కడ నేను ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి, అందుకని అక్కడ నేను ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించట్లేదు. కావాలని ఆత్మహత్య చేసుకోవాలని చేసుకున్నాను అంటూ కూడా చెప్పమంటూ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో చెప్తున్న ఆ కాన్వర్సేషన్ మనం వినొచ్చు. ఒకటే మాట చెప్పు అంటూ చెప్పిన సందర్భంలో ఇటు దివ్యల మాధురి కూడా మనస్తాపంతోనే అనుకున్నా అంటూ కూడా ఇటు ప్రశ్న పంపించండి చెప్తా అంటూ చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ ఆడియో సంచలనంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటనకు సంబంధించి అవును, ఇన్నాళ్ళు కూడా దివ్యల మాధురిది కేవలం ఆత్మహత్య యత్నం అనే భావనకి సంబంధించి, అవును ఆత్మహత్య యత్నం అని అనుకున్న మాటకు సంబంధించి అనుకుంటే ఆత్మహత్య ప్రయత్నం చేశారు అనుకునే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఇది ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అంటే ఇప్పుడు అవుననే చర్చ జోరందుకుంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ కాన్వర్సేషన్ని, ఆడియో కాన్వర్సేషన్ని ఆర్టీవీ మాత్రమే మీకు చూపించింది, ఆర్టీవీ మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సంచలనంగా మారబోతోంది. ఆడియో కాన్వర్సేషన్ మీరు చూసారు, ఆర్టీవీ మాత్రమే మీకు చూపించింది. ఇన్ఫాక్ట్ ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ముందుగా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇన్ఫాక్ట్ రైట్ ఎస్, ఆ రోజు జరిగిన ఆత్మహత్య యత్నానికి సంబంధించి అది ఆత్మహత్య యత్నం కాదు, అది ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు అనే ఆ అంశానికి సంబంధించి బట్టబయలైంది. ఆ డ్రామా, ఆ ఎపిసోడ్కి ఇప్పుడు కంక్లూజన్ వచ్చిందా? ఎస్ అన్ననే మాట వినిపిస్తోంది. అది డ్రామా, ఆ డ్రామా ఇప్పుడు బట్టబయలైంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇప్పుడు బయటపడద్దు. ఇన్ఫాక్ట్ ఈ ఎపిసోడ్కి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా అది ఆత్మహత్య అనుకున్న ప్రయత్నం, కానీ అది ఆత్మహత్య కాదు, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ సందర్భం చెప్పి ఆ గుట్టు రట్టయింది, ఆ విషయం బట్టబయలైంది. రైట్, ఒకసారి ఇదే అంశానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జరిగిన ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇంకోసారి చూద్దాం. ఏ వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువాడబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే. అదొకటే మాట,
ఆ. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం వాడి. నువ్వేం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడు వాడిని చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను.